అంటే రోడ్ల మీద ప్రజలు ఊరుకోరు, రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతారు. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి మోడీకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడాన్ని ఎట్లా చూస్తాం సార్? క్యాండిడేట్ని డిక్లేర్ చేశారా అండి ఇవాళ? ఇంకా కాలేదు. క్యాండిడేట్నే పెట్టే శక్తి లేదు, వాళ్ళు ఎట్లా గెలుస్తారండి? ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి ఇప్పటిదాకా జనంలో ఉన్నట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేసి బీఆర్ఎస్ను ఓడించాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది, అంతకుమించి వేరే ఉండదు. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్లో కూడా అదే చేశారు. బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా లాస్ట్ మినిట్లో నామినేషన్ వేయించారు. రెండు పార్టీలు ఒకటేనే అక్కడ. అందుకే అక్కడ కంటోన్మెంట్లో సింపతి వేవ్ కూడా పనిచేయకుండా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఇదే డ్రామా ఇక్కడ కూడా రిపీట్ చేస్తారు. 8 పార్లమెంట్ మెంబర్లను కూడా ఇద్దరు గెలుచుకున్నది కూడా అదే పద్ధతిలో. సో ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నా కూడా తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అనేది కంటోన్మెంట్ రుజువు చేసింది, పార్లమెంట్ ఎన్నికలు రుజువు చేసినాయి. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా రుజువు చేస్తుంది. వీళ్ళందరూ ఒక్కటైనా కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఓవరాల్గా మరి నవీన్ యాదవ్ నేను మాత్రమే స్థానికుణ్ణి అని చెప్తూ మరి నేను మాత్రమే బీసీని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం కొనసాగుతోంది, సో ఖచ్చితంగా బీసీల మద్దతు నాకే అంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇంక్లూడింగ్ సునీతమ్మ, ఎవరైతే మాగంటి గోపీనాథ్ సతీమణి ఉన్నారో ఆమె కూడా నాన్ లోకల్, ఆమె ఓసీ అని కూడా చెప్తున్న ప్రచారాన్ని మరి ఇది ఎట్లా చూడొచ్చు అంట? బీసీలందరూ బీసీ క్యాండిడేట్ కోటేస్తే ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బీసీల ముఖ్యమంత్రి అయ్యేవారు, బీసీలకు రాజ్యాధికారం వచ్చేది. ఇప్పుడు దాదాపు 68 సంవత్సరాల తర్వాత మల్లన్న బీసీల పార్టీ పెట్టాల్సిన అవసరం రాకపోయేది. ఎప్పుడో 50 ఏళ్ల కిందనే బీసీల పార్టీ వచ్చేది. బీసీలకేరు, కమ్మోళ్ళకేరు. ఇవి కుల ప్రాతిపదికన పోలరైజేషన్ అనేది కొంతవరకే ఉంటుంది. కేవలం కులాన్ని నమ్ముకొని నవీన్ యాదవ్ కనుక నేను గెలుస్తా అనుకుంటే తప్పవుతుంది. కులం కొంతవరకే ఉపయోగపడుతుంది, కులం పూర్తిగా ఉపయోగపడదు. ఇవాళ అంజన్ కుమార్ యాదవ్ కూడా యాదవే కదా, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయన సీనియర్ నాయకుడు, ఎంపీగా పనిచేశాడు, హైదరాబాద్కు అధ్యక్షునిగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి ఇయ్యనప్పుడు వాళ్ళు యాదవ సామాజిక వర్గమే కదా, వాళ్ళు ఎందుకు పనిచేస్తుంది? రేపు బీజేపీ కనుక రామ్మోహన్ గారికి మాట ఇచ్చింది అనుకోండి, రామ్మోహన్ సతీమణి కూడా యాదవే కదా, మరి ఓట్లు చీలిపోవా? కాబట్టి కులం పేరు మీదనే మొత్తం ఓట్లు పడతాయి అనుకుంటే అది పొరపాటు. అది గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యేలకు కూడా కేవలం కులం పేరుతో ఓట్లు పడలేదు. ప్రకాష్ గౌడ్ గౌన్లో ఓట్లే రాలేదు, గాంధీ గారికి, గోపీనాథ్ గారికి కమ్మోల్లో ఓట్లు మాత్రమే రాలేదు. ఇక్కడ మిక్స్డ్ హైదరాబాద్ అనేది మెట్రో సిటీ, కాస్మోపాలిటన్ సిటీ, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కేవలం కులం ప్రాతిపదికగా ఓట్లేస్తారు అనుకోవడం తప్పది. కులం కొంతవరకు పనికొస్తుంది తప్ప కులం పేరుతోనే గెలుస్తా ఎవరు అనుకున్నా కూడా అది వాళ్ళ పొరపాటు అవుతుంది. ప్రకాష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా 42% బీసీల రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం 9G ఏదైతే ఇచ్చిందో దానిపైన స్టే ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సో ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏదైనా ఉండే ప్రభావం ఉందంటారా? కొంతవరకు ఉంటుంది, ఎందుకంటే బీసీలకు కాంగ్రెస్ పట్ల కోపం వస్తుంది కాబట్టి కాంగ్రెస్కు వాళ్ళు ఓట్లు లేకపోవచ్చు. ఓకే సార్, ఓవరాల్గా బీహార్ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ కొడుకు కూడా చాలానే దూకుడుగా ముందుకు వస్తున్నాడు. అక్కడ కూడా కొంత ముస్లిం